ఎలా ఉన్నారు? సరే, ఈ రోజు ఈవినింగ్ 6 o'clock ట్రైలర్ వస్తుంది కల్కిది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కింద కామెంట్ చేయండి. వీడియోలో సినిమా ఎలా ఉండొచ్చు అనేది 3 పార్ట్స్ కింద నాకు తెలిసిన థియరీ ప్రకారం చెప్తాను. ఎందుకంటే అసలు మూవీ మీద బజ్ లేదు అని చాలా మంది అంటున్నారు. అసలు ఈ సినిమా దేని గురించి, అసలు హిస్టరీ ఏంటి, మూవీ స్టోరీ అవి ఉండొచ్చు, నాగి మామ ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్. పూర్వం మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. సరే, అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఒక 5,000 సంవత్సరాల క్రితం, అంటే మహాభారతం యుద్ధంలో కౌరవులు అందరూ ఓడిపోయాక అశ్వత్థామ చాలా కోపం మీద ఉన్నాడు. ఎందుకంటే అశ్వత్థాముడు తండ్రి అయిన ద్రోణాచార్యుని అశ్వత్థామ హతః కుంజరః అని ఒక ఏనుగుని చంపి నిజంగానే అశ్వత్థామ చనిపోయాడని నమ్మించి వాళ్ళ తండ్రి అయిన ద్రోణాచార్యుని చంపుతారు. అదే కోపంతో పాండవుల్ని చంపుదామని అర్ధరాత్రి వెళ్లి పాండవుల బదులు ఉప పాండవుల్ని చంపేస్తాడు అశ్వత్థామ. అంతేకాకుండా ప్రెగ్నెంట్ గా ఉన్న అభిమన్యుడు భార్య పైన బ్రహ్మాస్త్రాన్ని వాడతాడు. దీంతో శ్రీకృష్ణుడికి చాలా కోపం వస్తుంది. దానితో అశ్వత్థామ నెత్తి మీద ఉన్న ఒక స్టోను దాన్ని తీసేసి, నీకు మరణం లేదని ఇంత గర్వంతో ఉన్నావు కదా, సరే కలియుగ అంతం వరకు ఇలాగే ఉండు, ఎప్పటిదాకా అంటే నేను కల్కిగా మళ్ళీ అవతరించి వస్తాను, అప్పుడు అధర్మాన్ని అరికడతాను, అప్పటిదాకా నీకు ఈ శాపం తప్పదు అని చెప్పి శపిస్తాడు శ్రీకృష్ణుడు. ఇది బ్యాక్ స్టోరీ ఆఫ్ ద కల్కి. అశ్వత్థామ ట్రైలర్ లో మనం చూస్తే చాలా ఒంటి నిండా గాయాలతో ఉంటాడు మన అమితాబ్ బచ్చన్ గారు. ఇది బ్యాక్ స్టోరీ అబ్బా. మరి సినిమా స్టోరీ ఏవై ఉండొచ్చు? ఇదే స్టోరీ ఇలాగే తీసేస్తున్నాడా? టీజర్ లో అలా లేదు కదా అంటే లేదు. మూవీ స్టోరీ ఏంటంటే యాక్చువల్లీ అపోకలిప్స్ డిజాస్టర్ ఆఫ్ ద మైథలాజికల్ ఫిలిం అని ఏదో చెప్పారు. యాక్చువల్లీ ఇది మన హిందూ పురాణాల నుంచి తీసుకుని ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి సైన్స్ ని యాడ్ చేసి చేస్తున్న సినిమా మన నాగశ్విన్. అంటే ఏదేదో ఉందని కాదు, మనం పూర్తిగా తెలుసుకుందాం. నిజానికి అపోకలిప్స్ అంటే భూమి మీద ఉన్న పంట పొలాలన్నీ పూర్తిగా ఎండిపోయి నీళ్ళన్నీ అయిపోయి మనం పూర్తిగా నాశనం చేసేసాక ఫ్యాక్టరీలన్నీ కట్టేసి వాటర్ని గ్లోబల్ వార్మింగ్ తో నాశనం చేసేసి అన్నీ 100% పెరిగిపోయా అంటే మన మనుషులు ఇంకేమీ చెయ్యలేము అన్న టైంలో శ్రీకృష్ణుడు కల్కిగా అవతరిస్తాడు. అండ్ ఆయన ఒకటే కాకుండా సప్త చిరంజీవులతో వచ్చి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు, అడ్డమైన ఎదవలందరినీ నరికేస్తాడు అని మన శ్రీకృష్ణుడు చెప్పాడు. సప్త చిరంజీవులతో వచ్చి కలి పురుషుడిని సంహరిస్తాడు. మన మూవీలో కలి పురుషుడిగా కమల్ హాసన్ గారు చేస్తున్నారు అనేది టాక్. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్. ఇంకా సప్త చిరంజీవుల్లో బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, జాంబవంతుడు కూడా ఉన్నారు. ఇదే క్లుప్తంగా కల్కి స్టోరీ కావచ్చు, బట్ అంత ఈజీ కాదు కలిని చంపడం. అంటే టీజర్ ఈవెంట్ లో కమల్ హాసన్ గారి గురించి చూపించలేదు ఏంటి అని అడిగితే, కమల్ హాసన్ ఈస్ ఎవ్రీవేర్ అని చెప్పి నాగేశ్వన్ చెప్పాడు. అన్ని చోట్ల ఉన్న అతన్ని చంపడం చాలా కష్టం. ఇది క్లుప్తంగా కల్కి మూవీలో ఉండే స్టోరీ. దీన్ని ఒక పాటలో అయితే తీయట్లేదు, 2-3 పాటలో తీస్తున్నా అని చెప్పి నాగేశ్వన్ మామ చెప్పాడు. సరే, ఇప్పుడు నాగేశ్వన్ గురించి మాట్లాడుకుందాం. నాగిమావ చాలా తెలివైనాడు. కావాలని కొంతమంది కాంట్రవర్సీకి ట్రై చేస్తున్నారు, హిందువులు అవమానిస్తున్నారని, మళ్ళీ ఆది పురుషులా చేస్తున్నారని చాలా మంది మాట్లాడుతున్నారు. అదైతే నిజం కాదు. బుజ్జి అండ్ భైరవ 2 ఎపిసోడ్స్ ప్రైమ్ లో చూడండి, టీజర్ చూడండి, మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనోడు చాలా క్లియర్ గా ఉన్నాడని. మూవీలో ఈ 3 రెఫరెన్సెస్ చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది నిజమో కాదు అని. ఫస్ట్ వచ్చేసి కాశీ. అగ్ని పురాణం ప్రకారం ప్రపంచం మొత్తం నాశనం అయిపోయిన భూమి మీద కాశీనగరం మాత్రం ఉంటుంది. ప్రజలందరూ మళ్ళీ అక్కడికే వచ్చి బతుకుతారు, ప్రపంచంలో ఉన్న జనాభా అంతా అనేది రాసింది. దీని ప్రకారమే కాశీలోనే ఉంది భైరవ అండ్ బుజ్జి సిరీస్. అండ్ అక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ తో పోస్టర్స్ కూడా చూడొచ్చు. అండ్ ఈవెన్ టీజర్ లో వేరే కంట్రీ పీపుల్ ను కూడా చూడొచ్చు. ఆల్సో సంబాలా అనే ఒక నగరం గురించి కూడా మనం భైరవ అండ్ బుజ్జిలో చూడొచ్చు. అది ఏంటి అంటే ఇట్స్ అన్ ఇంటర్ డైమెన్షనల్ ప్లేస్. అక్కడి నుంచే కల్కి వస్తాడు, సప్త చిరంజీవులు కూడా వస్తారు అని కల్కి పురాణంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సుఖ అనే ఒక చిలుక ఉంటుంది కల్కి దగ్గర. అది ఆయనకి మార్గనిర్దేశం చేస్తుంది, ఇలా చేయాలి అలా చేయాలి అని. దానికి రెఫరెన్స్ గానే బుజ్జిని తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఏ బర్డ్. అండ్ అది డైరెక్షన్స్ ఇవ్వడం కూడా మనం చూసాం టీజర్ లోను, భైరవ అండ్ బుజ్జి సిరీస్ లో కూడా.
సో నాగిమామ ఈజ్ అప్ టు ద పాయింట్. నెక్స్ట్ వచ్చేసి చింతామణి. ఇట్ ఈస్ అ స్టోన్, గ్రీన్ కలర్ స్టోన్. కల్కి పురాణంలో అది ఆయన దగ్గర ఉంటుంది. అది కోరికలను తీరుస్తుంది. ఆ స్టోన్ ఏం కోరుకుంటే అది ఇస్తుంది. సో మనకి అలా చూపించకుండా సైంటిఫిక్ గా చూపించి ఆ స్టోన్ యూస్ చేసుకుని క్లోన్స్ ఇంకా డిఫరెంట్ హోలోగ్రామ్స్ ని క్రియేట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ బయట వాళ్ళు చూసాం. ఆల్సో టీజర్ లో కూడా చూసాం. మనం ప్రభాస్ అన్న చేతికి ఒక గ్రీన్ స్టోన్ ఉండడం, దాని నుంచి సమ్ హోలోగ్రాఫిక్ ఇమేజెస్ కూడా వస్తున్నాయి. సో మ్యాటర్ ఏంటంటే మొత్తం భారం నాగిమావ మీదే ఉంది. 500 కోట్ల సినిమా, ప్రమోషన్స్ ఏమో అంత రీచ్ కావట్లేదు మాసెస్ లోకి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు మీలో ఎంతమంది B&B చూసారో చిన్న కామెంట్ చేయండి.